హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్రి వంటలు. ఈరోజు శనగపిండితో మీకు ఒక కొత్త ఐటెం చెప్తున్నాను. ముందుగా ఏంటంటే స్టవ్ మీద ఇలా మూకుడు పెట్టుకుని నూనె వేసుకుని దాన్ని వేడి చేసుకోవాలి. తర్వాత ఇంకో పక్కన ఇలా చిన్న మూకుడు పెట్టుకుని ఒక స్పూన్ నూనె వేసుకుని ఇలాగ తాలింపు సామాన్లన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, 3 ఎండుమిర్చి అన్నీ కలిపి ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి నేను ఇలా 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను. దాంట్లోకి చిటికెడు వాము ఇలాగ నలుపుకొని వాము బాగా నలుపుకొని అందులోకి వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆ పిండికి సరిపడా ఉప్పు, లైట్గా కారం కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అలా కమ్మగానే చేసుకోవచ్చు. నేనైతే కొంచెం కారం వేస్తున్నాను. అలాగే కొద్దిగా పసుపు. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపిన తర్వాత నీళ్లు వేసుకొని కొంచెం చిక్కగా కలుపుకోవాలి. ఇలాగా కొంచెం చూసుకుంటా నీళ్లు పోసుకొని చిక్కగా కలుపుకోవాలి. మరి బజ్జీ పిండిలాగా పల్చగా కలపకూడదు. ఇలాగ చూసుకుంటా కొంచెం నీళ్లు పోసుకుంటా కలుపుకోవాలి. మరి పల్చగా కాదు, అలా అని మరీ గట్టిగా కాదు. మనకి ఇలాగ తీసుకుంటే ఇలాగ బాల్ వచ్చేటట్టు చూసుకుని వేసుకోవాలి. సో పక్కన మూకుడు పెట్టుకున్నాం కదా, మూకుడు వేడెక్కింది. సో ఇప్పుడు ఇలా చిన్న ఉండలు తీసుకుని ఇలాగా పుణుకుల్లాగా కొంచెం చిన్న బాల్స్ వేసి దాన్ని సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఇలా తాలింపు వేగిన తర్వాత ఇలాగ ఒక గిన్నెలోకి మజ్జిగ తీసుకోవాలి. మజ్జిగని చక్కగా చిలకించుకుని వెంచుకోవాలి. దాంట్లో ఈ తాలింపు వేసుకోవాలి. ఆ తర్వాత ఆ మజ్జిగలోకి కొద్దిగా ఉప్పు, పసుపు, అలాగే ఒక 2 చిటికెలు జీలకర్ర పొడి వేసుకుని దాన్ని బాగా కలుపుకోవాలి. సో ఇది కలుపుకొని ఇలాగ పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇలాగా మధ్యలో ఇలా మొత్తం అంతా కలుపుకుంటా వేయించుకోవాలి. అప్పుడే మొత్తం అంతా కూడా చక్కగా వేగుతుంది. ఇలాగా మనం గారెలు వేయించుకుంటాం కదా, గారెలు వేయించుకునే రంగులో రావాలి. లేదు అంటే మనం పునుగులు కానీ బజ్జీలు కానీ వేసుకుంటాం కదా, ఆ రంగులో వచ్చినా పర్వాలేదు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం నూనెలోంచి తీసేయాలి. నూనెలోంచి తీసి బాగా నూనె వాడి చేయాలి. నూనె వాడ్చిన తర్వాత పక్కనే ఒక గిన్నెలోకి చల్లనీళ్ళు తీసుకోవాలి. ఆ నీళ్ళలో ఇవి వేయాలి. ఇలా నీళ్ళలో వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఇలా ఉంచి ఆ తర్వాత దాన్ని ఇలాగా పిండేసుకోవాలి. ఆ నీళ్ళన్నీ పిండేసుకుని ఇలాగ పక్కన మజ్జిగ వేసుకున్నాం కదా, మజ్జిగ తాలింపు, ఆ తాలింపులో వేసుకోవాలి. ఇలా నీళ్ళలో వేసుకోవడం వల్ల ఏంటంటే మెత్తగా ఉంటుంది. పుణుకు అనేది మనకి సాఫ్ట్గాను మెత్తగాను ఉంటుంది. ఎందుకంటే ఇది ఉత్త పిండితో మనం వేయిస్తున్నాం కాబట్టి ఆ సాఫ్ట్నెస్ కోసం ఇలా నీళ్ళలో వేసుకుని నీళ్ళన్నీ పిండేసుకుని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని ఇందులో కనీసం ఒక పావు గంట సేపు అయినా నానాలి. నానితే అప్పుడు మనము మినపగారెలతోటి ఆవడలు వేసుకుంటాం కదా, పెరుగు ఆవడలు, అలానే అదే రుచిలో ఉంటుంది. మినపప్పు లేకపోయినా సరే మనము ఇలాగ ఈ శనగపిండితో అప్పటికప్పుడు రెడీ చేసుకుని పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని కడి అని కొంతమంది అంటారు, లేదంటే శనగపిండి పెరుగు వాడలు అని అంటారు. ఏదైనా సరే, సో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనకు పెరుగు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అదే ఈ సమ్మర్లో కూడా ఇలాంటి పెరుగుతో ఐటమ్స్ చేసుకుంటే కడుపుకు కూడా చల్లగా ఉంటుంది. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.